హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్. గైస్, ఈరోజు మీకోసం తీసుకొచ్చిన వీడియో వచ్చేసరికి మారుతి సుజుకి స్విఫ్ట్లో ఎల్ఎక్స్ఐ అనమాట. ఇది బేసిక్ వేరియంట్ అనమాట. అండ్ ఇది చాలా అఫోర్డబుల్ కార్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ మారుతి సుజుకి అన్ని కార్స్లలో ఎల్ఎక్స్ఐ వేరియంట్ అనేది కొంచెం ఫేమస్ అనమాట. కొంచెం బేసిక్ ఫీచర్స్తో వచ్చినప్పటికీ మీకు బడ్జెట్లో వస్తుంది. ఇక్కడ చూడండి, హాలోజన్లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ వస్తుందన్నమాట. అలాగే హాలోజన్లో టర్న్ ఇండికేటర్ వస్తుందన్నమాట. ఇది బేసిక్ వేరియంట్ కాబట్టి ఇందులో డిఆర్ఎల్ అనేది రావట్లేదు. బట్ ఏంటంటే క్రోమిక్ ఇన్సర్ట్ అనేది చెక్ చేయొచ్చు. ఫాగ్ ల్యాంప్ రావట్లేదు ఈ వేరియంట్లో. ZXi ప్లస్ టాప్ ఎండ్ వేరియంట్లో ఫాగ్ ల్యాంప్ వస్తుంది. బట్ ఇక్కడ మనకు యాక్సెసరీ కింద ఇన్స్టాల్ చేయించుకోవడానికి ప్రొవిజన్ అనేది ఇచ్చారు. గ్రిల్ చూడండి, ఈవెన్ మీరు బేసిక్ వేరియంట్ తీసుకున్నా కానీ టాప్ ఎండ్ వేరియంట్ తీసుకున్నా కానీ సేమ్ సార్ట్ ఆఫ్ గ్రిల్ వస్తుంది అనమాట. అంటే పియానో బ్లాక్ ట్రీట్మెంట్ తోటి వస్తుంది. సుజుకి బ్యాడ్జింగ్ కూడా నోటీస్ చేయొచ్చు. స్విఫ్ట్ ఇట్లా ఏదైతే మనకు క్రోమ్ ట్రీట్మెంట్ ఉంటుందో ఇలాగా. అలాగే రేడియేటర్ గ్రిల్ చూడండి ఎలా ఉందో. ఇది కంప్లీట్లీ మ్యాట్ బ్లాక్లో ఉంటుంది. ఈవెన్ మీకు టాప్ ఎండ్ వేరియంట్ తీసుకున్నా బేసిక్ వేరియంట్ తీసుకున్నా కానీ. సో గైస్, మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి బేసిక్ అండ్ టాప్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఏంటంటే ఒక ఎల్ఈడి డిఆర్ఎల్, అలాగే ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంపు, ఎల్ఈడి ఫాగ్ ల్యాంపు, ఈ మూడే అనమాట ఫ్రంట్ నుంచి అయితే మెయిన్ డిఫరెన్స్. ఇంకా సైడ్ ప్రొఫైల్లో చూడండి, సైడ్ ప్రొఫైల్లో వచ్చేసరికి 14 ఇంచ్ నార్మల్ స్టీల్ వీల్ వస్తుంది అనమాట, ఇట్లా సిల్వర్ కలర్లో. ఇఫ్ ఇన్ కేస్ మీరు విఎక్స్ఐ ఆప్షనల్ తీసుకున్నా కానీ సేమ్ సార్ట్ ఆఫ్ వీల్ వస్తుంది. ఎప్పుడైతే మీరు ZXi ఇట్లా తీసుకుంటారో అక్కడ మనకు సిల్వర్ కలర్లో ఎలా వీల్ వస్తుంది. ZXi ప్లస్లలో డ్యూయల్ డోర్ డైమండ్ కట్ ఎలా వీల్ వస్తుంది అనమాట. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్ వస్తుంది. అలాగే ఫ్రంట్లో మెక్ఫర్సన్ వల్ల స్ట్రట్ సస్పెన్షన్ వస్తుంది అనమాట. ORVMs అనేవి ఇలా ఉంటాయి. వీటిని మనం అడ్జస్ట్ చేసుకోలేము. కాకపోతే ఏంటంటే మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇవి బ్లాక్ కలర్లో ఉన్నాయి, చెక్ చేయండి. అండ్ టర్న్ ఇండికేటర్ చెక్ చేయొచ్చు, ఇక్కడ ఇచ్చారనమాట. మ్యాట్ బ్లాక్లో డోర్ ఓపెనర్స్ ఉన్నాయి, మీరు చెక్ చేయొచ్చు వీటి యొక్క ట్రీట్మెంట్ అనేది. అండ్ పిల్లర్స్ చూడండి, A పిల్లర్, B పిల్లర్, యాజ్ వెల్ as C పిల్లరు, ఇవన్నీ వచ్చేసరికి బాడీ కలర్లో ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు నెక్స్ట్ వేరియంట్ కనుక తీసుకుంటే మ్యాట్ బ్లాక్లో ఉంటాయి అనమాట. ఈవెన్ ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి పాత స్విఫ్ట్లో ఇక్కడ ఉండేది డోర్ ఓపెనర్, బట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా రియర్లో చూడండి, ఇక్కడ డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. అలాగే రియర్లో ఏంటంటే టార్షన్ బీమ్ యాక్సిల్ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా మనం రియర్ ప్రొఫైల్లో ఉన్నాము. రియర్లో వచ్చేసరికి మెయిన్ హైలైట్ ఏంటంటే ఇక్కడ చూడండి, డీఫాగర్ వస్తుంది ఫ్రమ్ ద బేసిక్ వేరియంట్ ఇట్ సెల్ఫ్. ఇది సేఫ్టీలో ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. నార్మల్ పవర్ యాంటీనా వస్తుంది. మీరు ఏ వేరియంట్ తీసుకున్నా కానీ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ వస్తుంది. అలాగే స్విఫ్ట్ సుజుకి బ్యాడ్జింగ్ చెక్ చేయొచ్చు. టైల్ ల్యాంప్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇవి ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అనమాట. బ్రేక్ లైట్ కూడా మనకు ఎల్ఈడి వస్తుంది. ఇక్కడ లోవర్ బంపర్లో చెక్ చేయండి, 4 పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి అనమాట. అలాగే నార్మల్ రిఫ్లెక్టర్ కూడా చెక్ చేయొచ్చు. సో మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి టాప్ ఎండ్ తోటి ఇక్కడ ఏంటంటే వైపర్, వాషర్ మిస్ అవుతుంది. అలాగే రియర్ పార్కింగ్ కెమెరా, ఎక్సెప్ట్ దట్ ఎవ్రీథింగ్ అనేది సేమ్ ఉంటుంది అనమాట. ఒక వైపర్, వాషర్, రియర్ పార్కింగ్ కెమెరా అంతే. అలాగే ఇట్లా రండి, ఇక్కడ ఒకటి మనకి ఇట్లా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఉంటుంది అనమాట. దీన్ని క్లిక్ చేసి మనం బూట్ని యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. బూట్ స్పేస్ చెక్ చేస్తే మీరు 265 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది. రియర్ పార్సల్ ట్రే రావట్లేదు, ఇది బేసిక్ వేరియంట్ కాబట్టి. స్పేర్ వీల్ చూడండి, సిల్వర్ కలర్లో స్టీల్ వీల్ అనేది వస్తుంది అనమాట. కీస్ అనేది ఇలా ఉండిద్ది అనమాట. ఈవెన్ బేసిక్ వేరియంట్ అయినప్పటికీ ఏంటంటే సెంట్రల్ లాకింగ్తో వస్తుంది. ఇట్లా లాక్ అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి డోర్ ప్యాడ్ చెక్ చేయండి, ఆల్ బ్లాక్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫ్యాబ్రిక్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ వస్తుంది. అలాగే 4 పవర్ విండో కంట్రోల్స్ ఉన్నాయి, లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. చైల్డ్ సేఫ్టీ లాక్ ఉంది. డోర్ ఓపెనర్ చూడండి, మ్యాట్ బ్లాక్లో ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, స్పీకర్ ప్లేసింగ్ ఉంది, కాకపోతే స్పీకర్స్ అనేవి ఏమి ఉండవు ఇందులో. అలాగే బాటిల్ హోల్డర్ కూడా చెక్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, డాష్ బోర్డ్ అనేది ఇలా ఉండిద్ది. ఇది ఏంటంటే కంప్లీట్లీ ఆల్ బ్లాక్లో ఉంటుందన్నమాట డాష్ బోర్డ్ అనేది. మీరు ఏ వేరియంట్ తీసుకున్నా కానీ సేమ్ సార్ట్ ఆఫ్ డాష్ బోర్డ్ వస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి, బేసిక్ వేరియంట్లో కూడా ట్రాక్షన్ కంట్రోల్ ఇస్తున్నాడు. ఐడిల్ స్టార్ట్ స్టాప్ బటను, హెడ్ ల్యాంప్ లెవెలరు, అలాగే బానెట్ ఓపెనరు, ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ ఉంటుంది. ఈవెన్ మీరు చూడండి, ఇక్కడ బేసిక్ వేరియంట్ ఎల్ఎక్స్ఐ వేరియంట్ కదా, అయినా కానీ ఇక్కడ డెడ్ పెడల్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ స్టీరింగ్ వీల్ చూడండి ఎలా ఉందో. నార్మల్ ఇది వచ్చేసరికి టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ అనమాట. అంటే జస్ట్ పైకి కిందికి మాత్రమే మనం అడ్జస్ట్ చేయగలము. దీనిపైన కంట్రోల్స్ ఏం రావట్లేదు. బట్ ఏంటంటే ఇది డీకట్ స్టీరింగ్ వీల్ అనమాట. అంటే కొంచెం మీకు ఈజీగా ఉంటుంది ఇట్లా పట్టుకోవడానికి, హోల్డ్ చేయడానికి. ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూడండి, ఇది అనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. లెఫ్ట్ సైడ్లో చూడండి టాకోమీటర్ ఉంటుంది, రైట్ సైడ్లో స్పీడోమీటర్ ఉంటుంది, సెంటర్లో ఒక మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఉంటుంది. ఇదంతా ఏంటంటే మల్టీ కలర్ కాదు, సింగిల్ టోన్ కలర్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ZXi ప్లస్ ఇట్లా టాప్ ఎండ్ వేరియంట్ కనుక తీసుకుంటే మల్టీ కలర్ వీల్ వస్తుంది. అలాగే చూడండి, సీట్ ఒకసారి డ్రైవర్ సీట్ అనేది ఎలా ఉందో. ఫ్యాబ్రిక్ సీట్స్ అనమాట. ఫ్రంట్ 2 ఏదైతే హెడ్ రెస్ట్ చూస్తున్నామో వీటిని మనము హైట్ అనేది డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ సీట్స్ యొక్క సపోర్ట్ కూడా చూడండి, లంబార్ సపోర్టు, అలాగే అండర్ థై సపోర్ట్ కూడా చెక్ చేయండి ఎలా ఉందో. ఎలా అంటే ఒక
అప్ సెగ్మెంట్ కారు, ఒక బ్రెజా అలాగే గ్రాండ్ విటారా ఇట్లాంటి కార్స్ ఉంటాయి కదా, వాటి యొక్క సీట్ కంఫర్ట్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా ఉందన్నమాట. కుషనీ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ సీట్స్ ఇచ్చారు. ఇది మనము హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోలేము. ఎప్పుడైతే మీరు VXI ఆప్షనల్ ఈ అబవ్ వేరియంట్స్ కనుక తీసుకుంటారో అప్పటి నుంచి మీకు ఈ సీట్ అనేది హైట్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకునే ఛాన్స్ ఉంటుంది. డాష్బోర్డ్ చూడండి ఎలా ఉందో, కంప్లీట్లీ మ్యాట్ బ్లాక్లో ఉంటుందన్నమాట. ఎలాంటి ఇక్కడ మనకి ఇన్సర్ట్స్ అయితే ఏం లేవు. కాకపోతే చూడండి ఇక్కడ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే రావట్లేదు. బట్ నెక్స్ట్ వేరియంట్ అంటే VXI వేరియంట్ నుంచి మీకు టచ్ స్క్రీన్ 7-inch టచ్ స్క్రీన్ వస్తుంది. అలాగే అది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. 4 స్పీకర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి క్లైమేట్ కంట్రోల్ అనేది చెక్ చేయొచ్చు. ఇదేంటంటే నార్మల్ మాన్యువల్లీ అడ్జస్టబుల్ క్లైమేట్ కంట్రోల్ అనమాట. బట్ చూడడానికి ఎలా ఉందంటే ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లాగా ఉంది. చాలా ప్రీమియం ఉంది దీని లుక్ డిజిటల్ ఇవ్వడం వల్ల. అలాగే 12 volt పవర్ సాకెట్ నోటీస్ చేయొచ్చు. USB సాకెట్ అయితే రావట్లేదు ఈ పర్టికులర్ వేరియంట్లో. ఇఫ్ ఇన్ కేస్ మీరు నెక్స్ట్ వేరియంట్ కనుక తీసుకుంటే USB సాకెట్ వస్తుంది. సెంటర్ కన్సోల్లో 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. అలాగే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట. ఇది చూడండి ఒకసారి గేర్ నాబ్ ఎలా ఉందో ఇలా ఉండిద్ది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు నెక్స్ట్ వేరియంట్ అయినటువంటి VXI వేరియంట్ కనుక ఆప్ట్ చేస్తే ఇక్కడ మొత్తం మంచిగా గ్లాసీ ఫినిష్ వస్తుంది అనమాట. హ్యాండ్ బ్రేక్ చూడొచ్చు. సెంటర్ కన్సోల్లో ఇక్కడ ఏంటంటే రియర్లో వాళ్ళు కూర్చున్నప్పుడు బాటిల్ పెట్టుకోవడానికి కొంచెం స్పేస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారి మీరు చూడండి ఇక్కడ డే అండ్ నైట్ IRVM వస్తుంది బేసిక్ వేరియంట్లో. అలాగే ఫ్రంట్ రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. మైక్ ప్లేసింగ్ ఉంది. ఇక కాల్స్ ఇట్లాంటివి మాట్లాడుకోవడం కోసం. ప్యాసింజర్ సైడు అలాగే డ్రైవర్ సైడ్ ఎక్కడ మిర్రర్ రావట్లేదు అనమాట బేసిక్ వేరియంట్ కాబట్టి. సెకండ్ రోలో వచ్చేసరికి ఇదేంటంటే బెంచ్ ఫోల్డబుల్ సీట్ అనమాట. ఇలాగ ఫోల్డ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు VXI ఆప్షనల్ ZXI తీసుకుంటే 60-40 రేషియోలో స్ప్లిట్ చేసుకునే సీట్ వస్తుంది. అవసరం లేదనుకున్నప్పుడు ఇట్లా అన్ఫోల్డ్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి నేను సెకండ్ రోలో కూర్చున్నాను. ఇప్పుడు డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో కంప్లీట్గా వెనక్కి జరిపాను అనమాట. ఒకసారి మీరు చూడండి ఇక్కడ నీ రూమ్ చెక్ చేయండి. అలాగే లెగ్ రూమ్ చెక్ చేయండి. మాక్సిమం ఎంతైతే అడ్జస్ట్ చేయాలో అంత వెనక్కి అడ్జస్ట్ చేశాను. ఈవెన్ దో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు అండర్ థై సపోర్టు, అలాగే లెగ్ రూము, నీ రూము అండ్ హైట్ హెడ్ కూడా చెక్ చేయొచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ వేరియంట్లో ఇది బేసిక్ వేరియంట్ కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫిక్స్డ్ హెడ్ రెస్ట్తో వస్తుంది అనమాట. ఇది ఎప్పుడైతే మీరు ZXI VXI ఆప్షనల్ తీసుకుంటారో అప్పుడు మీకు ఇక్కడ కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో వస్తాయి అనమాట సీట్స్ అనేవి. చూడండి ఇక్కడ సెంటర్లో చూడండి ఒక చిన్న హంప్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఏదైతే ప్యాసింజర్ సీట్ ఉందో ఇది కంప్లీట్లీ ముందుకు జరిపాను. సో దట్ మీరు చెక్ చేయొచ్చు ఎంత లెంత్ డిఫరెన్స్ వస్తుందో. అంటే ఇది మ్యాక్సిమం ఇంత లెగ్ రూమ్ వస్తుంది, మినిమము ఇంత లెగ్ రూమ్ వస్తుంది అనమాట. మీకు ఇట్లా ఒక క్లియర్ కట్ ఐడియా ఇవ్వడం కోసమే నేను ఈ విధంగా అడ్జస్ట్ చేశాను. ఒకసారి నా పర్సనాలిటీ కనుక ఉంటే సేమ్ 3 members చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మంచి హెల్దీ పీపుల్ కనుక ఉన్నారనుకోండి 2 members విత్ కిడ్ అనేది చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఒకసారి మీరు హెడ్ రూమ్ కూడా చెక్ చేయండి. అండ్ రియర్లో కూడా పవర్ విండోస్ వస్తున్నాయి. అలాగే స్పీకర్ ప్లేసింగ్ కూడా వస్తుందన్నమాట. అంటే స్పీకర్ రావట్లేదు బట్ మీరు ఆఫ్టర్ మార్కెట్ స్పీకర్ అనేది ఇన్స్టాల్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో గైస్ ఇప్పుడు మనం ఇంజన్ గురించి మాట్లాడదాము. 2023 ఏదైతే పాత స్విఫ్ట్ ఉందో దానితో కంపేర్ చేస్తే ఇది కొత్త ఇంజన్తో వస్తుంది అనమాట. కొత్త ఇంజన్ అసలు ఎందుకు ఇచ్చారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంజన్ మెయిన్ మోటో ఏంటంటే మైలేజ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మైలేజ్ని గ్రాప్ చేయడం కోసం అనమాట. అండ్ దట్టు చాలా చేంజ్ ఉంది ఆ ఇంజన్కి ఈ ఇంజన్కి. ఆ ఇంజన్ వచ్చేసరికి 1.2 లీటర్ 4 cylinder న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ అనమాట. దట్టు అది K సిరీస్ ఇంజన్. బట్ ఇది వచ్చేసరికి 1.2 లీటరే. బట్ కాకపోతే ఏంటంటే దీంట్లో 3 cylinders వస్తాయి. ఏంటంటే ఇది Z సిరీస్ ఇంజన్. సో దీనికి ఒక సిలిండర్ అనేది చేంజ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఒక 2 to 3 PS ఆఫ్ పవర్. అలాగే టార్క్ కూడా తగ్గుతుంది. ఈవెన్ దో మైలేజ్ అనేది మాన్యువల్ కనుక తీసుకుంటే 24 క్లెయిమ్ చేస్తున్నారు. ఆటోమేటిక్ కనుక తీసుకుంటే 25 క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. సో అది బిగ్గెస్ట్ చేంజ్. ఒకసారి ఇంజన్ సౌండ్ కూడా వినిపిస్తాను చూడండి. చాలా స్మూత్ ఉంది గైస్ ఇంజన్ అనేది. ఇక ఇందులో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే స్టాండర్డ్గా అంటే మీరు టాప్ ఎండ్ తీసుకున్నా బేసిక్ తీసుకున్నా కానీ 6 air bags, ABS, EBD, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ట్రాక్షన్ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, రియర్ డీఫాగర్, ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్స్ విత్ లోడ్ లిమిటర్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ ఇట్లాంటి మంచి ఫీచర్స్ అనేవి స్టాండర్డ్గా అక్రాస్ ఆల్ వేరియంట్స్లో వస్తాయన్నమాట. అండ్ ఇక ఈ వేరియంట్ ఒక ప్రైస్ గురించి మాట్లాడితే ఈ వేరియంట్ అనేది 6.5 lakhsలో వస్తుంది. ఆన్ రోడ్ వచ్చేసరికి 7.5 to 8 మధ్యలో ఉంటుందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఒకవేళ 8 lakhs బిలో కనుక తీసుకోవాలి అనుకున్నట్లయితే ఈ కార్ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే టచ్ స్క్రీన్ స్పీకర్స్ అనేవి అడిషనల్గా ఇన్స్టాల్ చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట. అవి ఇన్స్టాల్ చేయించుకునే బదులు ఎందుకు అంత రిస్క్ ఎందుకు అనుకున్నట్లయితే VXI వేరియంట్ అనేది తీసుకోవచ్చు. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన తెలుగు కార్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.